ఆరు గ్యారంటీల అమలుకై ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ పల్వంచలో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేశాడు. అందులో మన పేద కార్మికులకి సొంత స్థలాలు లేనటువంటి వాళ్ళు, వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పేద కార్మికుల కోసం నెలకు 12,000 రూపాయల జీవన భృతిని నేను కల్పిస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు. అలాగే రైతులకి రైతు భరోసాగా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇవాళ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆటో కార్మికులకి జీవన భృతి కల్పిస్తానని చెప్పేసి ఆర్థిక సహకారం చేస్తానని చెప్పాడు. మన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పిస్తానని చెప్పాడు. వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నాడు. ఇల్లు లేనటువంటి భవన నిర్మాణ కార్మికులకి వీళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తానన్నాడు. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టిస్తామన్నారు. సొంత స్థలం లేకపోతే సొంత స్థలంతో పాటు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఇంకా భవన నిర్మాణ కార్మికులకి అనేక హామీల్ని ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. సంవత్సరాల గడిచినప్పటికీ ఈ హామీలు ఏవైతున్నాయో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా కార్మికుల్ని మోసం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమ బోర్డు ఏదైతుందో ఆ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులు గత ప్రభుత్వం ఇంజేసింది 10,000 కోట్ల రూపాయల డబ్బుల్ని మన భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం మింగేసింది. For more updates, subscribe to our channel. Thank you so much.